అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమవుతున్నాయి. 4 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో డీఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలతో పాటు సుమారు 10 అంశాలపై చర్చించాలని అధికార పార్టీ భావిస్తోంది. కీలకమైన బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికకు సంబంధించిన బిల్లు కూడా ఈ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది. ఈ రెండింటితో పాటు ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మానిటరింగ్ బిల్లు, ఆదాయానికి సంబంధించిన బిల్లు, ఇక మొత్తం 7 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. వర్షాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను ఎన్ని రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలి అన్న దానిపై సోమవారం ఉదయం జరిగే పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం 8 గంటలకు వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలతో నివాళులర్పించి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకుంటారు. సమావేశాలు తొలి రోజు డీఎస్సీపై చర్చ జరగనుంది. ఇక డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలా, అర్థవంతమైన చర్చ చేయాలి అని అధికార పార్టీ భావిస్తోంది. దీంతో పాటు ఎల్నినో, వర్షాభావ పరిస్థితులు, నీటిపారుదల ప్రాజెక్టులు, జలధార, పంటలకు గిట్టుబాటు ధర, రైతుల సమస్యలపై చర్చ జరగనుంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లను ప్రజలు నేరుగా ఎన్నుకునేందుకు వీలుగా రేపు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముసాయిదాను రూపొందించింది. 1986 నుంచి మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటూ వచ్చారు. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యక్ష ఎన్నికలకు స్వస్తి పలికారు. ప్రజలు ఎన్నుకునే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమలో ఒకరిని చైర్పర్సన్ గా లేదా మేయర్ గా ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పద్ధతి కారణంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పాలనాపరంగా, అభివృద్ధి పరంగా అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణకు బిల్లు రూపొందించింది. అక్టోబర్ 1న ఎన్నికల షెడ్యూల్ జారీకి మున్సిపల్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అంతకుముందే సెప్టెంబర్ 25, 26 తేదీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కేటాయించాల్సిన వార్డులను నిర్ధారిస్తారు. మేయర్లు, చైర్పర్సన్ల రిజర్వేషన్ల ప్రక్రియను కూడా సమాంతరంగా చేపడతారు. ఇక సెప్టెంబర్ 27 నుంచి 30 మధ్య కలెక్టర్ల ద్వారా రిజర్వేషన్ కేటాయింపు, గెజెట్ ప్రచురణ పూర్తి చేయాలని ప్రతిపాదించారు. షెడ్యూల్ జారీ నుంచి ఎన్నికల ఫలితాల వరకు మొత్తం ప్రక్రియకు 45 రోజులు పడుతుంది అని అంచనా. 123 పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణకు సంబంధించి న్యాయపరమైన అంశాలు, వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికారులు పరిశీలించారు. ఇప్పటికే 100 పట్టణ స్థానిక సంస్థలో పునర్విభజన షెడ్యూల్ జారీ చేశారు. మిగిలిన 23 సంస్థలు న్యాయపరమైన అంశాల కారణంగా ప్రక్రియ పెండింగ్ లో ఉంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాతే బీసీలకు రిజర్వేషన్ల శాతం నిర్ధారించాలని భావిస్తోంది. బీసీల రిజర్వేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నియమించిన రాజీవ్ రంజాన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇక 50% పైగా ఉన్న బీసీ జనాభాకు స్థానిక సంస్థలు 27% కోటా ఇవ్వాలని సిఫార్సు చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50%కి మించరాదు అన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కమిషన్ ఈ మేరకు సూచన చేసింది. అయితే బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ ఇచ్చింది. అయితే పార్టీ పరంగా 34% సీట్లు ఇస్తామా, చట్టపరంగా 34% రిజర్వేషన్ కల్పిస్తారా అనే అంశంపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక రిజర్వేషన్లు 50% మించరాదు అన్న నిబంధనలకు లోబడే రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అనుసరించకుండా బీసీలకు 40% రిజర్వేషన్ల ఖరారు చేసి ముందుకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వం చివరకు హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మొత్తం 50% లోపే రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించింది. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి. అయితే అసెంబ్లీలో చర్చించిన తర్వాతే రిజర్వేషన్ల ప్రక్రియను కొలిక్కి తేవాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ స్థాయిలో జరిగే అత్యున్నత ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఎలాంటి సందేహాలకు తావు లేకుండా నిర్వహించాలి. కానీ జగన్ జమానాలో ఆద్యంతం అక్రమాలే. మొదటిసారి నిర్వహించిన మెయిన్స్ పరీక్షల డిజిటల్ మూల్యాంకనంలో బార్కోడ్లు తారుమారు చేశారు. రెండోసారి ఏకంగా ప్రైవేట్ రిసార్ట్ హాయ్లాండ్ కు జవాబు పత్రాలు తరలించి డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కూడా మూల్యాంకనం చేయించారు. ఇక అభ్యర్థులను ఎంపిక చేసిన చివరిది మూడో మూల్యాంకనంలో నిబంధనలకు విరుద్ధంగా వేరే ఇంకు వాడారు. ఓఎంఆర్ స్లిప్పుల్లో పలు సవరణలకు ఎగ్జామినర్ల సంతకాలే లేవు. చివరకు ఇంటర్వ్యూలోనూ అసాధారణంగా మార్కులు వేశారు. మెయిన్స్ పరీక్షల్లో టాపర్లకు తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేశారు. ఇవన్నీ జగన్ కు గిట్టని వారు, టీడీపీ వారు చేస్తున్న ఆరోపణలు కావు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ నివేదికలో పేర్కొన్న వాస్తవాలు. వీటిపై చర్యలు తీసుకోవాల్సింది కూడా కోర్టే. కానీ 2018 గ్రూప్ 1 పరీక్షల్లో అసలు అక్రమాలే జరగలేదని, అంతా పారదర్శకం అంటూ జగన్ రోత పత్రిక అర్ధ సత్యాలు, అబద్దాలతో మొదటి పేజీలో ఓ పెద్ద కథను వండి వార్చింది. అక్రమాలు జరిగాయన్న సిట్ నివేదికను కూడా వక్రీకరించింది. ఆ నివేదిక వచ్చిన 3 రోజుల తర్వాత అందులో వాస్తవాలను ప్రస్తావించకుండా పేరాలో కొన్ని లైన్లు తీసేసి అనుకూలంగా అనిపించే కొన్ని లైన్లు తీసుకుని అంతా సక్రమమే అంటూ అబద్దాల కథను అచ్చేసింది. ఇక డిఎస్సిలో ఏం జరగకపోయినా అక్రమాలు జరిగాయంటూ గగ్గోలు పెడదాం. గ్రూప్ 1లో అక్రమాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా అవి మాత్రం పారదర్శకము అంటూ ప్రచారం చేద్దాం అన్నట్టుగా జగన్ పత్రిక అడ్డగోలు వాదనకు దిగింది. ఆ వాస్తవాల ప్రచారంతో ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. గత 4.5 దశాబ్దాలుగా విమాన సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయానికి వీడ్కోలు పలికారు. ఇవాళ్టి నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గగన ప్రయాణం ప్రారంభం కానుంది. అక్కడి నుంచి మొదటి విమానం సింగపూర్కు బయలుదేరనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భోగాపురం విమానాశ్రయం ఇంటర్నల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కోడ్ VTZ లో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఇక విశాఖపట్నం నుంచి భోగాపురానికి 20 ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ భద్రతా బాధ్యతలను CISF శనివారమే చేపట్టింది. గేట్వే ఆఫ్ ది ఈస్ట్ గా రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మౌలిక వసతులతో ప్రయాణికులకు స్వాగతం పలుకుతోంది. భవిష్యత్తులో పెరగనున్న అవసరాలకు అనుగుణంగా విస్తరించగల సామర్థ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. ప్రారంభ దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం కలిగిన ఈ విమానాశ్రయాన్ని భవిష్యత్తులో 4 కోట్ల సామర్థ్యానికి విస్తరించవచ్చు. ఎయిర్పోర్ట్లో 77,342 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన సమీకృత ప్రయాణికుల టెర్మినల్లో చెక్ ఇన్ కౌంటర్లు, భద్రతా తనిఖీలు, ఇమిగ్రేషన్, బ్యాగేజ్ నిర్వహణ, బోర్డింగ్, ఆధునిక సదుపాయాలని సమకూర్చారు. 3,800 మీటర్ల కోడ్ 4E రన్వే, సమాంతర టాక్సీవేలు, 18 విమానాల పార్కింగ్ స్టాండ్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీపై వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా గురువులు గర్జించారు. వైసీపీ తీరుకు నిరసనగా విజయవాడలో మెగా డిఎస్సీ 2025 ఉపాధ్యాయులు భారీ స్థాయిలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన టీచర్లు కదం తొక్కారు. ఈ సందర్భంగా మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై దిక్కులు పిక్కటిల్లేలా తమ గళాన్ని వినిపించారు. ఈ ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బందర్ రోడ్లోని అంబేద్కర్ స్మృతి వనం వరకు సాగింది. ఉపాధ్యాయులంతా ముక్త కంఠంతో ఇది మీరు చెప్తున్నట్లు దగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ, ప్రతిభ గల డిఎస్సీ, పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెబుతాం, నిజం తెలుసుకోండి, బుద్ధి తెచ్చుకోండి, బురద చల్లడం మానుకోండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక ఏళ్ల పాటు రేయింబవళ్లు కష్టపడి కుటుంబాలకు దూరంగా ఉండి ఉద్యోగాలు సాధిస్తే ఆనందించాల్సిన సమయంలో మమ్మల్ని, మా తల్లిదండ్రులను కన్నీరు పెట్టేలా చేస్తున్నారని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1లో వైసీపీ చేసిన అక్రమాలను తిప్పికొట్టడానికే డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. కొత్త డిఎస్సీని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ కుట్రకు తెరతీసింది అన్నారు. ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ప్రకటించింది. వారం రోజులుగా దశల వారీగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇవాళ ఉదయం నుంచి క్యాజువాలిటీ, ఐసీయూ, శస్త్రచికిత్సలు లాంటి అన్ని రకాల అత్యవసర వైద్య సేవలను బహిష్కరించాలని తీర్మానించినట్లు పేర్కొంది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ శంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. జూడాలకు స్టైఫెండ్ పెంచాలని, ప్రభుత్వ వైద్యుల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు మించకూడదు అని, ఎన్ఎంసీ నిబంధనలను అనుసరించి బోధన సిబ్బందికి ఎంఎస్సీ, పీహెచ్డీ అభ్యర్థుల రిక్రూట్మెంట్ 15% లోపే ఉండాలని డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఆగస్టు 15 సాయంత్రానికి ప్రభుత్వం నుంచి సంతృప్తికరమైన లిఖితపూర్వక హామీ లేదా నిర్ణయం వస్తుందని ఆశించామని తెలియజేశారు. నిర్దేశిత గడువులోపు ఎలాంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 3వ దశ ఆందోళనలకు దిగుతున్నామని వివరించారు. దీనివల్ల ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొంటున్నందున రోగులకు వైద్య సేవల్లో ఇబ్బందులు లేకుండా ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. బోధనా ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి మెడికల్ లీవులు మినహా మిగిలిన అన్ని సెలవులు రద్దు. బంగాళాఖాతంలో అల్పపీడనం పరంపర కొనసాగుతుంది. నిన్న ఉదయం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి ఇవాళ ఉదయానికి వాయుగుండంగా మారనుంది. ఈ నేపథ్యంలో తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో రుతుపవనాలు చురుగ్గా మారనున్నాయి. దీని ప్రభావంతో ఇవాళ నుంచి దేశంలో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్లో అనేక చోట్ల అతి భారీ నుంచి అసాధారణ వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం మధ్య భారతం మీదుగా పయనించే క్రమంలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ నెల 18 వరకు వర్షాలు కురుస్తాయి. రుతుపవనాలు పుంజుకొని వర్షాలు కురుస్తున్నప్పటికీ దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో
ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతోంది. ఉత్తర కోస్తాలో మాత్రం వచ్చే 4-5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అల్పపీడనం వాయుగుండంగా మారనుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని హెచ్చరించింది. సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని సనత్ నగర్లో నిర్మించిన ప్రతిష్టాత్మక డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ రంగంలో ఒకే దశలో నిర్మించిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. మొత్తం 1126 కోట్ల వ్యయంతో 22.6 ఎకరాల విస్తీర్ణంలో 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంలో ఈ సమగ్ర వైద్య సముదాయాన్ని అభివృద్ధి చేశారు. 4 బ్లాకులుగా నిర్మించిన ఈ ఆసుపత్రి 75% నీటి పొదుపుతో ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ సాధించింది. ఇక 6 కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా దీన్ని తీర్చిదిద్దారు. ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో నిర్మితమైన ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం విశేషం. ఈ వ్యవస్థ ద్వారా రోగుల నుంచి పరీక్షలు చేసేందుకు సేకరించిన నమూనాలు 1 నుంచి 2 నిమిషాల్లోనే సంబంధిత పరీక్షా కేంద్రాలకు చేరతాయి. ఆసుపత్రిలోని 4 ప్రధాన బ్లాకుల్లో మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉన్నాయి. ఇక డయాగ్నోస్టిక్ విభాగంలో 17 పథాలజీ ల్యాబ్లు, 12 మైక్రోబయాలజీ ల్యాబ్లు, 10 బయోకెమిస్ట్రీ ల్యాబ్లు, 5 ప్రత్యేక ల్యాబ్లు ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో ఫ్యామిలీ జస్టిస్ చేస్తే తాను సోషల్ జస్టిస్ చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తన కొడుకు కేటీఆర్ ను, అల్లుడు హరీష్ ను మంత్రులను చేసుకున్నారని, తాను ముఖ్యమంత్రి కాగానే సీతక్కను, కొండా సురేఖను మంత్రులను చేశానని గుర్తు చేశారు. ఇక కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రి పదవి ఇస్తే తాను అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పదవి ఇచ్చాను అన్నారు. కేసీఆర్ తన కూతుర్ని ఎంపీని చేశాడని, ఓడిపోతే ఎమ్మెల్సీని చేశారని అన్నారు. తాను కడియం కావ్యను ఎంపీని, యశస్విని ఎమ్మెల్యేని చేశాను అని అన్నారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికి లాభమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అన్ని వర్గాల ప్రజలకు లాభం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నిన్న హనుమకొండ జిల్లా పరకాలలో ములుగు జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇక అనంతరం జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని హరీష్ రావు, కేటీఆర్ కోరుతున్నారని, అయితే సెప్టెంబర్లో శాసనసభ నిర్వహిస్తున్నామని, బావబామర్దులే కాకుండా కేసీఆర్ ను కూడా సభకు తీసుకురావాలని కోరారు. ఇక 10 ఏళ్లలో మీరేం చేశారో 2.5 ఏళ్లలో ప్రజలకు మేమేం చేశామో తేల్చుకుందాం అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పరకాల రాజకీయం కొత్త మలుపు తిరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల టికెట్ పై ఆశ పెట్టుకున్న 2 కీలక నేతలకు నిన్న పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో షాక్ తగిలింది. సీఎం తన ప్రసంగం ప్రారంభంలో చివరిలోనూ ఇక్కడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా ప్రకాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఖరారైనట్లేనే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ గతంలో పరకాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. మంత్రి సొంతూరు వంచనగిరి కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. దీంతో పరకాల నుంచి తన కుమార్తెను పోటీ చేయించాలని కొండా దంపతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కుమార్తె కొండా సుష్మిత పరకాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుందని పలుమార్లు ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సీఎం రేవంత్ పాల్గొన్న కార్యక్రమాలు, సభలకు జిల్లా పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో వివిధ హోదాల్లోని నేతలంతా హాజరయ్యారు. కానీ ఈ జిల్లాకే చెందిన మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇక మాజీ చైర్మన్ ఇనుగల వెంకట్రామరెడ్డి కూడా పాల్గొనలేదు. వారికి ఆహ్వానం అందలేదా, లేక కావాలనే సీఎం పర్యటనకు దూరంగా ఉన్నారా అనే దానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను 2,64,73,616 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఈ నెల 10న పూర్తి కాగా మిగిలిన 73,52,832 మంది ఓటర్లకు సంబంధించిన వివరాలను నమోదు చేయలేదు. వీరిని ఏఎస్డీటీ కింద అన్కలెక్టబుల్లో చేర్చారు. డిజిటలైజేషన్ వివరాల ఆధారంగా ఎన్నికల విభాగాలు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా రూపొందించిన ముసాయిదా ఓటర్ జాబితాను ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ జాబితాను వెల్లడించిన అనంతరం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరించనున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణంలో కదలిక వస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాల పరిశీలనకు ప్రధానమంత్రి కార్యాలయం సిద్ధమైంది. ఈ హైవేను మంజూరు చేసినప్పటి నుంచి జరిగిన పరిణామాలు, ప్రస్తుత పరిస్థితిపై ఎన్హెచ్ఏఐ తెలంగాణ విభాగం నుంచి
పీఎంఓలోని రోడ్డు రవాణా వ్యవహారాలను పర్యవేక్షించే అధికారులు పూర్తి వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే కేంద్ర కేబినెట్ లో ఈ అంశంపై చర్చించి ఆమోదించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అడుగులు ముందుకు పడుతున్నాయి అని అంటున్నారు. ఇక RRR ఉత్తర భాగం పనులకు కేంద్రం గతంలోని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులతో సహా దాదాపు అన్ని రకాల అనుమతులు వచ్చాయి. ఇటీవలనే PPPACలోనూ ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు అంచనాలకు ఆమోదించారు. కానీ కేంద్ర కేబినెట్ లో దీనికి ఆమోదం రావాల్సి ఉంది. ఆ తర్వాతే రోడ్డు నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైలుకు మరికొన్ని నెలల్లో 60 కొత్త బోగీలు రానున్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా దేశంలోని ప్రముఖ సంస్థల నుంచి ఈ బోగీలను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత త్వరగా కంపెనీని ఎంపిక చేసి బోగీలను అందుబాటులోకి తీసుకురావాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు కసరత్తు చేపట్టారు. హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రాజెక్టు 2017 నవంబర్లో అందుబాటులోకి వచ్చింది. 69.2 కిలోమీటర్ల పొడవున ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్, MGBS, నాగోల్, రాయదుర్గం 3 కారిడార్లలో మెట్రో రైలు తిరుగుతున్నాయి. ఇక అన్ని మార్గాల్లో కలిపి ప్రస్తుతం రోజుకు 1200 ట్రిప్పుల్లో సగటున 4.6 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. క్రమంగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు రద్దీ పెరుగుతోంది. దీంతో 60 కొత్త కోచ్లను కొనుగోలు చేసి మెట్రో రైలుకు అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 57 రైళ్లు ఒక్కోటి 3 బోగీలతో నడుస్తున్నాయి. ఇకపై మరో కోచ్ను అదనంగా జత చేయనున్నారు. ఒక్కో కోచ్కు సుమారు 20 కోట్ల చొప్పున 60 బోగీలకు 1200 కోట్లు ఖర్చవనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రత్యేక నిధులు సమకూర్చనున్నట్లు HMRL సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు క్రమంగా తీవ్రమవుతున్నాయి. ఆగస్టు నెలలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 31% లోటు వర్షపాతం నమోదైంది. మొదటి పక్షం రోజుల్లో సాధారణ వర్షపాతం 114 మిల్లీమీటర్లు కాగా 79 మిల్లీమీటర్ల వర్షమే కురిసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈ నెలలో ఇప్పటికే 31% లోటు వర్షంతో నమోదైంది. జూలై 31 నాటికి లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు 12 ఉండగా ఆగస్టు 15 నాటికి వీటి సంఖ్య 15కు పెరిగింది. రాష్ట్రంలో 621 మండలాలకు గాను 256 చోట్ల 20 నుంచి 59% లోటు వర్షపాతం నమోదైంది. మరో 8 మండలాల్లో 60 నుంచి 99% తీవ్ర లోటు వర్షపాతం రికార్డైంది. కేవలం 4 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 90 చోట్ల అధిక, మరో 263 మండలాల్లో సాధారణ వర్షం కురిసినట్లు ప్రణాళిక విభాగం గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా గత నెలలో సగటు వర్షపాతం నమోదైనప్పటికీ ఆగస్టులో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. నాగర్ కర్నూలు, నల్లగొండ, ఆదిలాబాద్, నారాయణపేట, వనపర్తి, గద్వాల్, సూర్యాపేట, భువనగిరి, కొత్తగూడెం, మహబూబాబాద్, మేడ్చల్, ఖమ్మం, జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల నవంబర్ నెల కోటాను రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్ ద్వారా టీటీడీ విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 21న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, మూంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, పుష్పయాగం టికెట్లను విడుదల చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన టికెట్లు, 24న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధుల టోకెన్లు జారీ చేస్తారు. అలాగే 25వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా వందలాది రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు కనీస సదుపాయాలు కూడా లేవని కాగ్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్, కోయంబత్తూరుతో సహా పలు స్టేషన్లోని వాటర్ కూలర్లు, ప్లాట్ఫామ్ల కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో ఈ కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించినట్లు తెలియజేసింది. వాష్రూమ్లు అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని పేర్కొంది. ప్రయాణికుల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించిన అనేక నిబంధనలను పాటించడంలో జోన్లు విఫలమయ్యాయని ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ వివరించింది. ఇక అన్ని జోన్లలో 512 నాన్ సబర్బన్ గ్రేడ్ స్టేషన్లో పరిస్థితులను అధ్యయనం చేసినట్లు తెలియజేసింది. హైదరాబాద్తో పాటు కోయంబత్తూరు, పాలక్కడ్, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, భివండి రోడ్, కళ్యాణ్, లోనావాలా, మధుపూర్ స్టేషన్లో వాటర్ కూలర్ల నుంచి సేకరించిన మంచినీటి నమూనాల్లో ఈ కోలి బయటపడింది. 2022-23లో 8 జోన్లలో 49 స్టేషన్లు, 2023-24లో 9 జోన్లలో 56 స్టేషన్ల ప్లాట్ఫామ్లను కుళాయిల నీటిలో ఈ కోలితో సహా టోటల్ కోలిఫార్మ్స్ బ్యాక్టీరియా ఉన్నట్లు బ్యాక్టీరియాలు తెలియజేస్తుంది. ఎంపిక చేసిన 512 రైల్వే స్టేషన్లు, 458 స్టేషన్లో సౌకర్యాలు నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉన్నాయని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో
పార్టీ కొత్త కార్యవర్గం కొలువు తీరనుంది. సీజేపీ ఆందోళన నేపథ్యంలో యువత, మహిళలకు కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నూతన జట్టును ఇవాళ ప్రకటించనున్నారు. కొందరు కేంద్ర మంత్రులు కూడా ఇందులో చోటు కల్పించనున్నట్లు సమాచారం. 2029 సార్వత్రిక ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని నూతన కార్యవర్గాన్ని రూపొందించినట్లు సమాచారం. కొత్త కార్యవర్గ ప్రకటన కాగానే ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా చేపడతారు అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జనవరిలో జాతీయ సారథ్య బాధ్యతలు చేపట్టిన నవీన్ కొత్త జట్టు కోర్పు దిశగా అగ్రనేతలతో పెద్ద ఎత్తున కసరత్తు జరిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలతో జాతీయ కార్యవర్గంపై విస్తృతంగా చర్చలు జరిపారు. వాస్తవానికి జూన్లో రాజ్యసభ ఎన్నికలు ముగియగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన జరుగుతాయని వార్తలు వచ్చాయి. అయితే నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థుల నిరసనల నేపథ్యంలో వాయిదా వేశారు. నవీన్ రాజీనామాతో ఖాళీ అయిన బీహార్లోని బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ పరాజయం ఆ పార్టీ నేతలకు భారీ షాక్ ఇచ్చింది. 30 ఏళ్లుగా నిరాటంకంగా గెలుస్తున్న స్థానాన్ని, అది జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన సీట్ను కోల్పోవడం భవిష్యత్తు రాజకీయ మార్పులకు సూచిక అంటూ రాజకీయ విశ్లేషకులు వెలువడ్డాయి. ఇక కొత్త ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ అధికార ప్రతినిధులు, వివిధ మోర్చల అధిపతులను ప్రకటించనున్నట్లు కూడా తెలియజేశారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ చేపట్టిన నిరసనలు విద్యార్థులు, ఉద్యోగార్థులు ఉధృతం చేశారు. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆందోళనలు 22వ రోజుకు చేరుకున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం సోరెన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సీఎం నివాసాన్ని ముట్టడిస్తున్నట్లు ప్రకటించారు. కృత్రిమ మేధ ఏదో పనిముట్టు అనుకుంటే పొరపాటే. అది మనుషులపై పెత్తనం చేసే యజమానిగా కూడా మారిపోయింది. అమెరికాలోని ఓ స్టోర్లో అచ్చంగా ఇదే జరిగింది. విధులకు ఆలస్యంగా వస్తున్నందుకు ఏకంగా ఓ ఉద్యోగిని ఇంటికి పంపించేసింది. ఇక ఆ నిర్ణయాన్ని సంబంధిత అధికారులు పరిశీలించినప్పుడు అది సరైనదే అని తేలినా ఏఐ పాత్ర విస్తృతిని ఈ సంఘటన తెలియజేస్తోంది. ఇక ఓ మనిషిని మరో మనిషి ఉద్యోగం నుంచి తొలగించిన సందర్భం ఇదే తొలిసారి. ఎయిమ్డన్ ల్యాబ్స్ అనే కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కోలో పూర్తిగా ఏఐతో నడిచే ఎయిమ్డన్ మార్కెట్ పేరుతో స్టోర్ నిర్వహిస్తోంది. ఏఐతో స్టోర్ను నడిపే ప్రయోగాన్ని జరుపుతోంది. ఇందుకు లూనా అన్న పేరుతో ఉన్న మనిషిని ఏఐ మేనేజర్గా పెట్టుకుంది. బ్యాడ్మింటన్ పండుగకు వేళైంది. 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్నకు ఆతిథ్యమిస్తోంది. ఇవాళ నుంచి ఈ నెల 23 వరకు ఇక్కడ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ మెగా టోర్నీలో టాప్ షట్లర్లు బరిలో దిగుతున్నారు. 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ చిరాగ్ భారత్ నుంచి ఫేవరెట్లుగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే 5 ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలు ఖాతాలో వేసుకున్న సింధు 6వ పతకంతో చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఆమె ఇప్పటికే ఓ స్వర్ణం, 2 రజత, 2 కాంస్యాలు సాధించింది. ఈసారి కనుక సెమీఫైనల్ చేరితే కనీసం కాంస్యం ఖాయమవుతుంది. తద్వారా సింధు 6 పతకాలతో అరుదైన రికార్డు అందుకుంటోంది. మరో భారత అమ్మాయి ఉన్నతి హుడా తన పోర్ను టెట్ తుజార్తో ఆరంభించనుంది. ఇక 5వ సీడ్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి మరోసారి పోడియంపై నిలవడమే ధ్యేయంగా నిర్దేశించుకున్నారు. ఇక ఈ టోర్నీలో ఆ జంట ఇప్పటికే 2 కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. ఇక ఈసారి తొలి రౌండ్లో సాత్విక్ ద్వయానికి బై లభించింది. క్వార్టర్స్ లో లియాంగ్ వెంగ్, వాంగ్ చాంగ్ జంటతో సాత్విక్ జంట తలపడే ఛాన్స్ ఉంది. పురుషుల డబుల్స్ బరిలో ఉన్న మరో భారత జంట అర్జున్ హరిహరన్ టోర్నీలో తమదైన ముద్ర వేయాలని భావిస్తోంది. భారత్ శ్రీలంక మధ్య ఇవాళ 3వ రోజు టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇక నిన్న ఆటకు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో ఉదయం సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే ఈసారి లంక స్పిన్నర్లు మెరుగ్గానే రాణించగా భారత్ సైతం విలువైన పరుగులు రాబట్టింది. శతక వీరుడు దేవ్దత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82 తమ జోరు కొనసాగించగా ధ్రువ్ జురేల్ 51 అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా నిన్న ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 460 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజ్ లో కుల్దీప్, ప్రసిద్ధ కృష్ణ ఉన్నారు. స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్యకు 4, కేసర నువంతకు 3 వికెట్లు దక్కాయి.